ఎన్. రామచందర్ రావ్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు పేదల ఇళ్లను కూల్చివేసిన ప్రభుత్వం ఇప్పుడు కోకాపేట్లోని శారదా పీఠం ఆలయంపై కన్నేసిందని ఆయన విమర్శించారు. ఆలయాన్ని కూల్చివేయాలనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యత్నాలకు భారతీయ జనతా పార్టీ కఠినంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఏ పరిస్థితుల్లోనూ ఆలయాన్ని రక్షిస్తామని, కాంగ్రెస్ చేతులు ఈ దేవాలయాన్ని తాకనివ్వమని స్పష్టం చేశారు. శారదా పీఠంలో రాజశ్యామల మందిరం ఒక నిర్మాణమైంది. 2 ఎకరాలు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి శారదా పీఠానికి ఈ యొక్క ప్రభుత్వం దాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది. మేము భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారి సర్కార్ గడ్డపార సర్కార్ అయింది. హైడ్రా ఇల్లు కూలగొట్టడము, మూసీ దగ్గర ఇల్లు కూలగొట్టడము, ఖమ్మంలో ఇల్లు కూలగొట్టడము, టెంపుల్స్ కూలగొట్టడము, ఇవన్నీ జూబ్లీస్ టెంపుల్స్ కూలగొట్టడము, మరి కూలగొట్టిన వాళ్ళకు సపోర్ట్ చేయడము, ఈ రోజు హిందూ దేవాలయాన్ని ఉన్నటువంటి హిందూ మఠాన్ని దాన్ని కూడా కూలగొట్టే ప్రయత్నం చేస్తాను. ఇది కేవలం వారి స్వార్థంతో చేస్తున్న పని. భారతీయ జనతా పార్టీ శారదా పీఠం జోలికి వస్తే మేము తప్పకుండా ఉద్యమిస్తాం. మీరు ఊరుకునేది లేదు. హిందూ సంస్థల మీద, హిందూ వ్యవస్థ మీద, హిందూ దేవాలయాల మీద ఈ రోజు ఈ ప్రభుత్వం దాడి చేస్తుంది. ఇది మజ్లీస్ పార్టీ ఒక దోస్తానితో చేస్తున్నారా, లేకుంటే ముస్లింల సంతృప్తి ఘటన చేస్తున్నారా? ఇటువంటి ఒక గవర్నమెంట్ అలాట్ చేసి టెంపుల్ నిర్మాణం అయిన తర్వాత అక్కడ వేద స్కూల్ నడుస్తున్న సమయంలో వేద విద్యార్థులకు అక్కడ భోజనాలు, నిత్య భోజనాలు చేస్తున్న సమయంలో ఒక హిందూ ధర్మాన్ని ప్రబోధించేటటువంటి ఒక స్థానంలో ఈరోజు ప్రభుత్వం ఈ పని చేయడం అనేది దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. నేను స్వామీజీ గారితో వ్యక్తిగతంగా మాట్లాడాను. అదేవిధంగా నేను 2వ తారీఖు నాడు అక్కడికి నేను వెళ్తాను. ఎందుకంటే రేపు ఖమ్మం పోతున్నా కాబట్టి 2వ తారీఖు నాడు నేను శారదాపీఠం వెళ్తున్నాను. ఈ విషయం కూడా నేను ప్రభుత్వానికి చెప్తా ఉన్నాను. ఈ యొక్క ప్రభుత్వం ఇటువంటి యొక్క దేవాలయాలు గానీ, ఈ యొక్క మఠాలు గానీ దాని జోలికి వస్తే అది బాగుండదని చెప్పేసి కూడా హెచ్చరిస్తారు.